ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఏప్రిల్ నెల 4వ తారీఖు 2026 శనివారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశము దేవుని మార్గము. దేవుని వాక్యం చదువుకుందామండి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8వ వచనం. అది మార్గమును పోవారికి ఏర్పరచబడను, మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారు మీరు అంతా ఎలా ఉన్నారండి? మీ కుటుంబాలు అందరూ బాగున్నారు. మీకోసం ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. మీకోసం మేము భారంతో ప్రార్థన చేయగలం. దేని బిడ్డారే, ఈ సమయంలో మనం చదివినటువంటి భాగములు ఈ యెషయా గ్రంథం 35వ అధ్యాయం 5 ప్రకారం 8వ వచనం ప్రకారంగా దేవుడు మోచించిన ప్రజల కోసం అరణ్య ప్రదేశంలో ఒక పరిశుద్ధ మార్గం ఏర్పడుతుంది. ఇదే హైవే ఆఫ్ హోలీనెస్ అంటారు. ఇది కేవలం పవిత్రులైన యథార్థవంతులైన యాత్రికులు నడిచే సురక్షితమైన దారి. అపవిత్రులు లేదా మూర్ఖులు దానిలో నడవరు. ఇది దేవుని మహిమను చూస్తూ సంతోషంతో సీయోనుకు చేరే మార్గం. ఇది పరిశుద్ధ మార్గం. యేసు ప్రభు మార్గం పరిశుద్ధమైనటువంటి మార్గం, సత్యజీవ మార్గం. ఈ మార్గంలో పరిశుద్ధులు మాత్రమే వెళ్తారు. యేసు ప్రభు రక్తంలో కడగబడి విమోచింపబడిన బిడ్డలే ఈ పరిశుద్ధ మార్గంలో నడిచి విమోచింపబడిన వారే వెళ్తారు. పాపం నుండి విడిపించబడిన వారు నడిచి అత్యున్నతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆధ్యాత్మిక మార్గం. దేని బిడ్డ, ఈ మార్గంలో వచ్చావా? యేసు ప్రభుని రక్షకునిగా దేవునికి అంగీకరించావా? అపవిత్రులు పోకూడని మార్గం, దేవునికి అంగీకారం కానీ చెడు మార్గం నడిచేవారు ఈ దారిలో నడవలేరు. ఒకవేళ ఇంకా నువ్వు ప్రభుని నమ్మకుండా అపవిత్రమైన జీవితంలో సహోదరుని ఉన్నట్లయితే నేడే యేసయ్య రా. ఈ పరిశుద్ధ మార్గంలో రావాలంటే మనలో అపవిత్రత ఉండకూడదు, ఏ చెడు ఉండకూడదు. కనుక ఈ విషయాలు మనం ఆలోచన చేయాలి. మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఉందరు. దేవుని జ్ఞానంతో నడిచే యథార్థవంతులు సామాన్యులైన ఈ మార్గంలో ఎట్టి పరిస్థితులను దారి తప్పకుండా సురక్షితంగా గమ్యం చేరుకుంటారు. సురక్షితమైన ప్రయాణం. ఇది భయము, ప్రమాదాలు, మరి జంతువులు, సింహాలు ప్రమాదకరమైనవి లేని మార్గం. ఇది దేవుని కృప ద్వారా విమోచింపబడిన ప్రజలు పాపం నుండి దూరంగా ఉంటూ దేవుని వైపు నడిచే ఆధ్యాత్మిక ప్రయాణానికి ప్రతీక. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ మార్గం చాలా తిన్ననిది, ఎత్తుపల్లాలు ఏవి లేనిది. అది ఎంత చక్కని మార్గం అంటే దాన్ని జాగ్రత్తగా అనుసరించగలిగితే అతి సామాన్యులైన సైతం దారి తప్పకుండా గమ్యాన్ని చేరుకోగలరు. లోక సంబంధమైన జ్ఞానులైతే ఎన్నో వంకర టెంకర దారులు నడుస్తూ భయంకరమైన తప్పుడు పనులు చేస్తూ చివరికి గమ్యాన్ని చేరలేక దారి తప్పుకోవడం సాధారణంగా జరుగుతుంటుంది. లోక సంబంధమైన విధానాలు పరలోక దృష్టి లేనివి కాబట్టి వాటిని తమ మార్గంగా ఎంచుకున్న మనుషులు చీకటి కొండలోకి నడిపించబడతారు. కృపాసహితమైన మనసు గల వారికి ప్రభు చెప్పినది చేయడం తప్ప వేరే ఏమీ తెలియదు. అయితే వారు రాజమార్గంలో సాగిపోతూ సంరక్షణలో ఉంటారు. దేవుని బిడ్డ, ఇది వినిచిన దేవుని బిడ్డ, మీరు శ్రమలు ఎదుర్కొనే సమయంలో కానీ మరి ఏ సమయంలో కానీ ఒక క్షణం కూడా మీ సొంత శక్తి మీద కానీ ప్రశ్నార్థకమైన పరిస్థితుల మీద కానీ ఆధారపడకండి. సత్యము, యథార్థ అనే రాజమార్గాన్ని విడిచిపెట్టకండి. ప్రభు మీద ఆధారపడండి. ఆయన ఏర్పాటు చేసిన ఆ రాజ్యమార్గాన్ని ఎన్నుకొనండి. అదే మీకు ఉన్నతమైన ఆత్మీయ స్థితి. మనం అక్కడికక్కడే తిరుగుతూ సమయం వృధా చేయకూడదు. మాటికి మన ఉద్దేశాలు మారిపోకూడదు. యథార్థంగా ఉండండి. దేనికి భయపడకండి. యేసు ప్రభువుని వెంబడించండి. ఏది చెడు దొరుకుతుందని ఎవరో చెప్పే మాటలు వరుసలు వినకండి. ఒక చెడ్డ పని చేయడం ద్వారా మీరు కీడును తప్పించుకోవాలనుకుంటే ఆ చెడ్డ పని మొదలుపెట్టినప్పుడే మీరు మరిఘోరమైన కీడుకు దొరికిపోయారు. కాబట్టి దేవుని మార్గం అన్నిటికంటే మంచిమైన మార్గం. అది పరిశుద్ధమైన మార్గం, యథార్థమైన మార్గం. పరిశుద్ధులే ఆ మార్గం వెళ్తారు. మనుషులు మిమ్మల్ని బుద్ధిహీనులని చూస్తున్నా సరే మీరు దేవుని మార్గంలో సాగిపోయి దేవుని బిడ్డరా, అప్పుడే మీరు బుద్ధిమంతులు అనిపించుకుంటారు. ఆ రీతిగా నడుచుకున్నట్టు ఒక పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం కోరుకుందాం. ఈ పరిశుద్ధ మార్గంలో దేవుని మార్గంలోనే మనం నడుచుకుందాం. ఎన్ని శ్రమలు కష్టాలు వచ్చినా ఆ రీతిగా చేయటకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించినావు నాయన. స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేక వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వివాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలను బహుగా దీవించి మరొక సంవత్సరం అనే దాయకట్టిన బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించండి. రోగులైన బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. క్యాన్సర్స్తో, ఫిట్స్తో,
మరి నాయన డెంగ్యూ ఫీవర్స్తో, టైఫాయిడ్స్తో, జ్వరాలతో, ఆయా రోగాలతో మరి సీరియస్ కండిషన్లో ఐసీయూలో ఉన్న బిడ్డలు మీరు కనికరించి శిరస్సు మొదలు పాదములకు స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున పఠిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్రించి మాణించి దుఃఖం వేదన నాటి వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రాములు మురికివాడ పరిచయం చేస్తున్న దీనదాసురాను విధురాన్ని దిక్కులేని బిడ్డను, తండ్రి లేని బిడ్డని జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చండి ఆయన. మా తండ్రి ఉద్యోగం లేక స్వదేశ విదేశాలు తిప్పబడుతున్న ఎవరి బిడ్డలకు యేసు నామముల వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక, వివాహం కానీ ఎవరి బిడ్డలకు యేసు నామముల వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. ఈ దినమంతట్లో నీ బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా క్షీణించి దుష్టు నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీన సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.